హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రైవేట్ స్కూల్స్ లో యూనిఫామ్, షూస్, బెల్ట్స్ అమ్మకంపై నిషేధం విధించారు. స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, ఐసీసీఈలు విద్యార్థులకు యూనిఫామ్, షూస్, బెల్ట్స్ అమ్మవద్దని ఆదేశాలు జారీ చేశారు. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రైవేట్ స్కూల్స్ లో యూనిఫామ్, షూస్, బెల్ట్స్ అమ్మటంపై నిషేధం విధించారు. స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, ఐసీసీఈలు విద్యార్థులకు యూనిఫామ్, షూస్, బెల్ట్స్ అమ్మవద్దని ఆదేశాలు జారీ చేశారు. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇప్పుడు మాత్రము మరి ప్రైవేట్ స్కూళ్లలో కూడా యూనిఫామ్లు, షూస్ మరియు అలాగే బెల్ట్లను కూడా అమ్మడం అనేది నిషేధము. ఎందుకంటే ఇప్పుడు స్కూళ్లలోనే యూనిఫామ్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్లలో అయితే వాళ్ళు అవైలబుల్ లో కూడా కల్పిస్తుంది. గవర్నమెంట్ అయితే పిల్లలకి అందరికి కూడా స్కూల్ యూనిఫామ్స్, షూస్, బుక్స్ తో సహా వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ నుంచి. కానీ ప్రైవేట్ స్కూళ్లలో మరి ఆ యూనిఫామ్ ని బయట అమ్ముకోవడం అనేది కూడా నేరంగా పరిగణిస్తున్నారు. అంతేకాదు మరి స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రమే నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద కూడా అమ్ముకోవచ్చు అని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు యూనిఫామ్లు, ఇవి షూలు ఇవన్నీ అమ్ముకుంటే కూడా ఆల్రెడీ ఒకరి నుంచి ఒకరికి వాళ్ళు యూజ్ చేసుకునే కాబట్టి మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిన ఆ ప్రాఫిట్ కూడా ఉండదు అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించినట్లయితే మరి యూనిఫామ్లు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోవడం అనేది కూడా ఒక సంస్థకు సంబంధించిన బ్రాండ్ కాబట్టి ఆ సంస్థ నుంచి వాళ్ళు అమ్ముకోవడం అనేది కూడా నేరంగా పరిగణిస్తున్నారు. అందుకు అవి అమ్ముకుంటే మాత్రము అలాంటి వాళ్ళకు మాత్రము చర్యలు కొన్ని నిబంధనలు ఉల్లంఘించి అలాంటి పనులకు వాళ్ళు పాల్పడినట్లయితే వాళ్ళని మాత్రము వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. శిరీష, రైట్ నిర్మల, థ్యాంక్ యూ.